నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, దేవరా మూవీలో అల్లరి నరేష్ గారు ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఇఫ్ ఉన్నారే అనుకుందాం, అల్లరి నరేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది దేవరాలో? దేవర సినిమాలో అల్లరి నరేష్ గారి పాత్ర గురించి మాట్లాడుకుంటే, ఈ మధ్యకాలంలో ఆ ఒకటి అడక్కు అనే సినిమా అల్లరి నరేష్ చేస్తే దాని ప్రమోషన్స్లో భాగంగా ఆయన కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాంట్లో ఒకరు అడిగారు, దేవలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని ఒకరు అడిగారు. ఆయన చెప్పాడు, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే అందులో నేను ఉన్నన్న విషయం నాకు ఇప్పటికి మీరు చెప్తే కానీ నాకు తెలియదు అని. ఆ వార్త ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ అతనైతే క్లారిటీ ఇచ్చాడు, దేవర సినిమాలో అల్లరి నరేష్ లేడు తనని చెప్పాడు. ఇన్ కేస్ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా అని కూడా చెప్పాడు. ఎందుకంటే నాసామి రంగా కానివ్వండి, మహేష్ బాబు సినిమా కానివ్వండి, ఏవైనా సరే అల్లరి నరేష్ పాత్రలు భిన్నంగా ఉంటాయి, చేస్తాడు కూడా. కాకపోతే ఇందులో మాత్రం తన పాత్ర లేదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆయన సుడిగాడు సీక్వెల్ మీద దృష్టి పెట్టాడు. 2025లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. అండ్ దానికి తనే రైటర్ కూడా, స్టోరీ అందించేది అల్లరి నరేషే, తనే రాస్తున్నాడు. సో రెండు కోణాలు, అది మళ్ళీ భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో ఫస్ట్ పార్ట్ ఎలా అయితే హిట్, అండ్ దాంట్లో మోనాల్ గజ్జర్ హీరోయిన్, మన బిగ్ బాస్కి వెళ్ళినటువంటి అమ్మాయి. మరి ఆమెనే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంకేమన్నా పెడతారా తెలియదు, కానీ మొత్తానికైతే సుడిగాడు సీక్వెల్ అయితే రాబోతుంది అని ఒక ప్రకటన ద్వారా ఇదినే చెప్పుకొచ్చాడు. అండ్ ఇక అల్లరి నరేష్ గురించి మాట్లాడుకుంటే, ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేసేస్తాడు. మనకి అది ఎలా ప్రూఫ్ అంటే, ఫస్ట్ అల్లరి అనే సినిమా వచ్చిన తర్వాత పార్టీ అట్లాంటి సినిమాలు చేసే టైంలోనే, అప్పుడు తొట్టి గ్యాంగ్ ఇలాంటి సినిమాలు వచ్చే టైంలో నేను అనే ఒక సినిమా చేశాడు అర్చన గారితో, వేద అర్చన హీరోయిన్. దాంట్లో ఆ తర్వాత కూడా కొన్ని కామెడీ సినిమాలు తీసినా మళ్ళీ ప్రాణం తీశాడు. ఆ తర్వాత మళ్ళీ శంభో శివ శంభోలో ఒక చెవిటి రోల్ చేశాడు. అట్లా తనలో ఉన్న విభిన్న క్యారెక్టర్స్ అన్నింటిని బయట పెడతాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇప్పుడు గుర్తింపు వస్తుంది. అంటే క్యారెక్టర్స్ పరంగా అన్ని చేయగలడని మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఆయన రైటరు, తనలో డైరెక్టర్ ఉన్నాడు, తనలో ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ వాళ్ళ ఈవీవీ సినిమా వాళ్ళదే. సో అన్ని రంగాల్లో కూడా ఉన్నాడు అల్లరి నరేష్ అని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ సార్.